ఈ చాప్టర్‌లో మనం ఏంటంటే, ఒకవేళ నాకు ఈ ప్రైస్ అనే కాలమ్ ఉంది కదా! ఈ ప్రైస్ అనే కాలమ్‌లో నాకు ఒకవేళ మాక్సిమం వాల్యూ కావాలి. సో, అప్పుడేం చేస్తాను? పాజిబుల్ వేస్ ఏంటి అసలు నార్మల్‌గా మాక్సిమం వాల్యూ కావాలంటే ప్రైస్‌లో ఈక్వల్ టు మాక్స్ ఆఫ్ అని చెప్పి ఏదైతే వాల్యూస్ అనేది ఉన్నాయో, ఆ వాల్యూస్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అంటాను. లేదా ఇంకా ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత స్టేటస్ బార్‌లో మనకు కనిపించేది. యావరేజ్, కౌంట్, న్యూమరికల్ మాక్సిమం వచ్చేపాటికి ఇంత అని చెప్పేసి. లేదు మినిమమ్ కావాలంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అనేది చేస్తాను. ఇలా కాకుండా ఒకవేళ నేను ఒక ఫార్మాట్ అనేది మెయింటైన్ చేశాననుకో, ఏమని చెప్పేసని, ఈ ఉన్న రేంజ్‌లో ఒకవేళ మాక్సిమం వాల్యూ వచ్చేపాటికి ఒక కలర్ కోడింగ్ ఇవ్వండి. మినిమమ్ వాల్యూ వచ్చేపాటికి ఒక కలర్ కోడింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాననుకో, అదనేది ఈ క్లాస్‌లో మనం చూస్తాం. సో, ఈ టాపిక్‌లో వచ్చేపాటికి ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చూస్తాం మనం. ఈ కండిషన్ ఫార్మాటింగ్ ఏంటి? ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం ఫార్మాటింగ్ అనేది చేస్తాం. ఫార్మాటింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటి అని చెప్పేసని మనం మెన్షన్ అనేది చేస్తాం ఈ టాపిక్‌లో. ఫర్దర్‌గా చూసుకుంటే ఫస్ట్ డేటా అనే షీట్ ఉండేది. ఈ డేటా అనే షీట్‌లో మీకు ఏదైతే ప్రాక్టీస్ అనేది చేయాలనుకుంటున్నారో, ఈ డేటా షీట్‌లో ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్‌జీబీ ఫార్మాట్. ఆర్‌జీబీ ఈస్ నథింగ్ బట్ రెడ్, గ్రీన్ యాస్ వెల్ యాస్ బ్లూ అని చెప్పేసి ఉండిద్ది. ఏమనుకున్నాం ప్రీవియస్ ప్రైస్ అనే కాలమ్ బేస్ చేసుకొని హైయెస్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ నాకొచ్చేపాటికి రెడ్ కలర్ అనేది హైయెస్ట్‌గా కనబడుతుంది. బ్రైట్‌గా కనబడుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఏదైతే కలర్ కోడింగ్ అనేది ఇచ్చుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నాకు ఈ కలర్ బేస్ చేసుకొని నేను చెప్పగలను. ఫస్ట్ వచ్చేపాటికి ఈ కలర్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇలా అని చెప్పేసని, ఆ తర్వాత ఏదైతే ఉందో వాల్యూస్ అనేది ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను. లేదు లోయెస్ట్ వచ్చేపాటికి నాకు గ్రీన్ కలర్‌లో కనబడుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఒక ఫార్మాట్ అనేది చూసుకొని చేస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి ఎలా ఏంటనేది చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి ఏం చేయమన్నారు మనల్ని? ఫార్మాట్ పీఓఎస్ రివ్యూ స్కోర్ అని చెప్పేసి ఈ ఆర్‌జీబీ ఫార్మాట్ లీస్ట్ వాల్యూ షుడ్ బి ఎందులో ఉండాలి మనకి? లీస్ట్ వాల్యూ అనేది రెడ్‌లో ఉండాలి. హైయెస్ట్ వాల్యూ అనేది గ్రీన్‌లో ఉండాలి. ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ అపోజిట్‌లో ఉండాలి మనకి ఆ వాల్యూ అనేది. సో, ఇక్కడ మనం కాలమ్ అనేది ఎక్కడుంది? పీఓఎస్ రివ్యూ స్కోర్ అని చెప్పేసని ఇక్కడొచ్చేపాటికి ఆటో బిట్ కావాలంటే ఎంటైర్ షీట్ అని సెలెక్ట్ చేసుకుంటూ డబుల్ క్లిక్ అని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ పీవైఎస్ రివ్యూ స్కోర్ అనేది నాకు ఎం కాలమ్‌లో ఉంది. సో, ఈ వాల్యూస్ అనేది నాకు డెసిమల్స్‌లో ఉన్నాయి. ఈ డెసిమల్స్‌లో కాకుండా పర్సెంటేజ్‌లో కావాలనుకుంటే వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత పర్సెంటేజ్ సింబల్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే. ఇందులో నాకు ఒకవేళ హైయెస్ట్ వాల్యూ ఎంతంటే ఏమని చెప్తాను నేను? ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో చూసుకుంటా తర్వాత ఇక్కడ 93 ఉంది. ఆ తర్వాత 98 అని చెప్పేసి అనుకుంటాను. ఈ విధంగా కాకుండా ఏం చేస్తామంటే వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ అని ఆ తర్వాత మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఇక్కడ చాయిసెస్ అనేది ఉన్నాయి. ఏంటిది హైలైట్ సెల్ రూల్స్, ఆ తర్వాత టాప్ టు బాటమ్ డేటా బార్స్ ఏంటని చెప్పేసి కలర్ స్కేల్స్. నాకొచ్చేపాటికి హైయెస్ట్ వాల్యూ అనేది గ్రీన్‌లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్‌లో ఉంది నాకు. గ్రీన్, యెల్లో, రెడ్ అని చెప్పేసని. సో, ఇక్కడొచ్చేపాటికి ఏం చేస్తాను ఇక్కడ ఈ కలర్ స్కేల్ అనేది తీసుకొని ఇక్కడొచ్చేపాటికి నాకు కనబడుతుంది. హైయెస్ట్ వాల్యూ అనేది నాకు బ్రైట్‌లో ఉంది. లోయెస్ట్ వాల్యూ వచ్చేపాటికి రెడ్ కలర్‌లో ఉంది. ఈ విధంగా నేను ఫైండ్ ఔట్ చేస్తాను. ఉన్న వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటాను. తర్వాత షీట్ వచ్చేపాటికి సింగిల్ కలర్. ఈ సింగిల్ కలర్ బేస్ చేసుకొని మనం కూడా చేయొచ్చు. ఏంటి ఒకవేళ నాకు 3 కలర్స్ అనేది వద్దు. ఓన్లీ సింగిల్ కలర్‌లోనే కావాలనుకున్నాను. ఏమని చెప్తున్నారు ఇక్కడ? రివ్యూస్ పర్ మంత్ అని చెప్పేసని. సో, రివ్యూస్ పర్ మంత్ అనే కాలమ్ ఎక్కడుంది మనకి? ఐడీ, హోస్ట్ నేమ్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనం అక్కడ రివ్యూస్ పర్ మంత్ కే కాలమ్‌లో ఉంది. సో, ఇది కూడా మనకి డెసిమల్స్‌లో ఉంది. ఏం చేస్తాం? వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకొని పర్సెంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత లేదు ఒకవేళ వద్దనుకుంటే ఇదొచ్చేపాటికి ఇక్కడుంది కదా మనకి కామా స్టైల్ అని చెప్పేసని ఇదనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈ వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్‌లో డేటా బార్స్‌లో మనకి సింగిల్ కలర్ అనేది కూడా ఉంది. లేదంటే ఇక్కడ కలర్ స్కేల్స్‌లో కూడా మీకు కనబడుతుంది. సింగిల్ కలర్ అనేది ఎలా కనిపించింది మీకు. హైయెస్ట్ వాల్యూ ఇక్కడ నాకు కనబడుతుంది. ఆ తర్వాత లోయెస్ట్ వాల్యూ అనేది చూసుకున్నాననుకో నేను. ఇక్కడ వైట్ కలర్‌లో ఉంది కదా! దీన్ని బేస్ చేసుకొని నేను మెన్షన్ చేస్తాను. ఏదైతే ఉందో లోయెస్ట్ వాల్యూ ఏంటని చెప్పేసి. ఈ విధంగా చూసుకుంటాం. ఆ తర్వాత రూల్ బేస్డ్ ఫార్మాట్. ఇది ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ నాకు ఒక కండిషన్ చెప్తున్నాను. ఏమని చెప్పేసని ప్రైస్ ఏదైతే ఒకవేళ గ్రేటర్ థాన్ 200 ఉందో, లేదంటే లెస్ థాన్ 150 ఉందో, ఆ వాల్యూస్ అనేది ఒక కలర్‌లో ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాను. సో, ఏం చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మనల్ని? ఇఫ్ ద డిస్కౌంట్ ఈస్ లెస్ థాన్ 20% మేక్ ఇట్ బ్లూ అని చెప్పేసి అన్నారు. సో, డిస్కౌంట్ అనేది నాకు ఏ కాలమ్‌లో ఉంది? కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఎంటైర్ షీట్ అనేది ఆటో విడ్త్ అనేది చేసుకుంటాను. ఇక్కడ నాకు కనబడుతుంది డిస్కౌంట్ కాలమ్ అనేది. సో, ఇక్కడ ఫైండ్ ఔట్ చేసి ఈ వాల్యూస్ అనేది డెసిమల్స్‌లో పెడతాను. ఆ తర్వాత డిస్కౌంట్ అనేది ఏమని చెప్తున్నారు ఇక్కడ? గ్రేటర్ థాన్ 20 ఉంటే మేక్ ఇట్ బ్లూ అన్నారు. సో, ఈ వాల్యూస్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. కండిషన్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్‌లో సో, మనకి గ్రేటర్ థాన్ అడుగుతున్నారా? లెస్ థాన్ అడుగుతున్నారా? ఏంటనేది చూసుకుంటాం ఇక్కడ. ఇక్కడ ఏంటి నాకు ఒకవేళ డిస్కౌంట్ అనేది లెస్ థాన్ 20 ఉంటే కావాలి. సో, గ్రేటర్ థాన్ కాదు నాకు కావాల్సింది లెస్ థాన్ కాబట్టి లెస్ థాన్ అనేది చూస్ చేసుకుంటా. ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా ఒక వాల్యూ అనేది ఇస్తుంది. లేదు ఈ వాల్యూ అనేది వద్దనుకుంటున్నారు. ఏం చేస్తారు? ఆ వాల్యూ అనేది బ్యాక్ స్పేస్ చేసి 20% అనేది మనం మెన్షన్ చేస్తాం. ఒకవేళ లేదు హెల్పర్ అనేది కావాలనుకున్నారనుకో, దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. ఇక్కడొచ్చేపాటికి మీకు ఫార్మాట్ అనేది ఎలా కావాలి? నాకు ఫార్మాట్ వచ్చేపాటికి బ్లూ కలర్‌లో కావాలి కాబట్టి, లైట్ రెడ్ విత్ డార్క్ టెక్స్ట్ అనేది వద్దు కాబట్టి, కస్టమ్ ఫార్మాట్‌లోకి వెళ్తాం మనం.
సో, ఈ కస్టమ్ ఫార్మాట్‌లో ఇది ఆల్రెడీ మనకి ఈ విండో అనేది ఫెమిలియర్‌గా ఉంది. ఏంటిది ఇక్కడ ఫార్మాట్ సెల్స్ అని చెప్పేసి. దీనికొచ్చేపాటికి కంట్రోల్ 1 అని చెప్పేసని ప్రీవియస్ క్లాస్‌లో మాట్లాడుకున్నాం. ఇక్కడొచ్చేపాటికి ఏంటి నాకు ఫిల్ అనేది బ్లూ కలర్‌లో కావాలి. ఆ తర్వాత ఫాంట్ అనేది వైట్ కలర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అని చెప్పేసి అన్నాననుకో, నాకు కలర్ అనేది ఇలా కనిపించింది. ఓకేనా. తర్వాత ఓకే అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఒకవేళ వాల్యూ అనేది ఏదైతే సెలెక్టెడ్ చేసుకున్నానో రేంజ్ అనేది దాంట్లో నేను ఇక్కడ 19 అని చెప్పేసి అన్నాను. గెస్ చేస్తే ఏంటి నాకు లెస్ దాన్ కంటే 20 ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా బ్లూలోకి కన్వర్ట్ అయ్యేది. లేదు ఒకవేళ నేను 20 అని చెప్పేసని ఈ 30 వాల్యూ అనేది 20లోకి కన్వర్ట్ చేస్తున్నాను. 20 కూడా నాకు తీసుకున్నది. ఎందుకని అక్కడ నేను అడిగింది కండిషన్ ఏంటి అక్కడ నాకు లెస్ దాన్ 20 అని చెప్పేసి అడిగాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి అడగలేదు 20 అని. ఓకే. ఆ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి చేసేటప్పుడు మనం. ఆ తర్వాత ఇఫ్ ద రూమ్ టైప్ ఈస్ ప్రైవేట్ రూమ్ హైలైట్ ఇన్ గ్రీన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ రూమ్ టైప్ అని చెప్పేసి మనకు కాలమ్ ఉంది. ఇందులో ప్రైవేట్ రూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎందులో కావాలి మనకి గ్రీన్‌లో కావాలి. సో, ఆ కాలమ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఆ పర్టిక్యులర్ వాల్యూస్ అని సెలెక్షన్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్‌లో ఇక్కడొచ్చే వాటికి టెక్స్ట్‌కి సంబంధించి మనం ఈక్వల్ టు అన్నా తీసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ దట్ కంటైన్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో, నేనేం చేస్తానంటే ఏదైతే ఎగ్జాక్ట్‌గా ప్రైవేట్ రూమ్ అని ఉందో ఆ వాల్యూస్ అనేది కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్ రూమ్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత గ్రీన్‌లో కావాలి కాబట్టి ఒకవేళ గ్రీన్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటే ఓకే అని చెప్పేసి తీసుకుంటాను. ఈ విధంగా తీసుకుంటాం. టెక్స్ట్‌కొచ్చేపాటికి. ఆ తర్వాత 2 రూల్స్ ఫార్మాట్. ఈ 2 రూల్స్ ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకని? ప్రీవియస్ నేను ఏం చేశాను? డిస్కౌంట్ అనే కాలమ్‌లో లెస్ థాన్ 20 ఉన్నాయి కావాలనుకున్నాను. ఒకవేళ ఆ వాల్యూస్ అనేది తీసేయాలనుకో ఏం చేస్తాను? కండిషనల్ ఫార్మాటింగ్‌లో క్లియర్ రూల్స్ అని చెప్పేసి అని ఉండిద్ది. ఈ క్లియర్ రూల్స్‌లో ఏంటి ఇక్కడ నాకు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ లేదంటే ఎంటైర్ షీట్. ఒకవేళ నేను ఏదైతే రేంజ్ అనేది సెలెక్షన్ చేసుకున్నానో దాన్ని బేస్ చేసుకొని నేను క్లియర్ చేయాలా? లేదంటే ఎంటైర్ షీట్‌లో ఉన్న రూల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసని. నేనేం చెప్తాను ఇక్కడ ఏదైతే వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా అదనేది తీసేయమన్నాను. కానీ నాకు ఇక్కడ వాల్యూ అనేది పోయింది. ఒకవేళ నేను మల్టిపుల్ వాల్యూస్ అనేది ఉన్నాయనుకో, ఏమని చెప్పాను? లెస్ థాన్ 20 ఉంటే బ్లూ కలర్ అని చెప్పేసని, లేదు ఒకవేళ గ్రేటర్ థాన్ 50 ఉంటే వేరే కలర్ అని చెప్పేసి మెన్షన్ చేశాననుకో, ఆ వాల్యూస్ అన్నీ కూడా పోతున్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం పర్టిక్యులర్ వాల్యూస్ అనేది ఇచ్చినప్పుడు, కండిషన్స్ అనేది ఇచ్చినప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇచ్చినప్పుడు అదనేది పోకుండా ఏం చేస్తామంటే ఇఫ్ ద డిస్కౌంట్ ఫస్ట్ ఏం అడుగుతున్నారు ఇక్కడ 2 రూల్స్ అని చెప్పేసి ఉన్నది. ఓకేనా? ఆ వాల్యూ అనేది తీసుకుంటాం. అది ఎలానో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ ఇఫ్ ద డిస్కౌంట్ ఈస్ లెస్ థాన్ 10% మేక్ ఇట్ రెడ్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 40 మేక్ ఇట్ గ్రీన్ అని చెప్పేసి అన్నారు. డిస్కౌంట్ అనేది ఇది. ఇక్కడ మనకి లెస్ థాన్ 10 అంటే ఇక్కడ మనం ఈ వాల్యూస్ అనేవి డెసిమల్స్‌లో ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ నేను పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం నాకు ఏదైతే వాల్యూ అనేది లెస్ థాన్ 10% ఉంటే రెడ్‌లో కావాలని చెప్పేసి అన్నారు. సో, కండిషనల్ ఫార్మాట్‌కి ప్రీవియస్ ఏం చేసాం మనం హైలైట్ సెల్ రూల్స్‌లో లెస్ దానా, గ్రేటర్ దానా ఏంటనేది తీసుకున్నాం. ఇక్కడేం చెప్తామంటే మనం న్యూ రూల్ అని చెప్పేసని తీసుకుంటాం. ఈ న్యూ రూల్‌లో మనం ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫార్మాట్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూసా లేదంటే మనకి దట్ కంటైనా ఏదైతే మన వాల్యూస్ అనేది తీసుకున్నామో అదనేది తీసుకుంటాం. ఓన్లీ సెల్స్ దట్ కంటైన్ అని చెప్పేసని ఆ తర్వాత సెల్ వాల్యూనే మనం చేయాలనుకుంటున్నాం. అవునా? తర్వాత వచ్చేపాటికి ఏంటిది? బిట్వీనా లేకపోతే ఏంటి? ఇక్కడ వచ్చేపాటికి నాకు సెల్ వాల్యూయే కావాలి. ఆ తర్వాత బిట్వీనా? బిట్వీన్ కాదు నాకు వచ్చేపాటికి ఏంటిది? ఫస్ట్ వచ్చేపాటికి డిస్కౌంట్ అనేది లెస్ థాన్ 10% ఉంటే రెడ్ అని చెప్పేసని కావాలి. సో, ఇక నేను లెస్ థాన్ అని చెప్పేసని తీసుకుంటున్నాను. ఆ తర్వాత వాల్యూ వచ్చేపాటికి హెల్పర్ సాయంతో 10% అనేది సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ నాకు ఫార్మాట్ అనేది ఏమీ లేదు. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఫార్మాట్ అనేది ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఏం కావాలి నాకు? రెడ్ కలర్‌లో కావాలి. సో, రెడ్ కలర్ అనేది చూస్ చేసుకుంటాను. టెక్స్ట్ వచ్చేపాటికి ఫాంట్ అనేది బ్లాక్ కలర్‌లోకి కన్వర్టింగ్ అనేది చేస్తాను. లేదంటే ఫాంట్ కూడా మనం డార్క్ రెడ్ కలర్‌లో తీసుకుంటాం. ఆ తర్వాత ఫిల్ కలర్‌లో ఓకే అని చెప్పేసి తీసుకుంటాం. మనకి ఫార్మాట్ అనేది ఇలా కనిపించిద్ది. ఒకవేళ ఏంటి లెస్ థాన్ 10% అని ఉంటాయి. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ నాకు ఎందుకని మారలేదు? ఏ వాల్యూ కూడా ఇక్కడ నేను చూసుకున్నానంటే ఇక్కడ నేను డెసిమల్స్‌లో చూసుకున్నానంటే ఏ వాల్యూ కూడా నాకు లెస్ థాన్ 10 అనేది లేదు. లెస్ థాన్ 10 అంటే ఏంటి ఇక్కడ? ఒకవేళ నాకు 5% అంటే ఏంటి? 0.05 అవునా? ఇక్కడొచ్చేపాటికి మనకి ఇలా కనిపించిద్ది. ఇక నాకొచ్చేపాటికి ఎప్పుడైతే నాకు 0.05 అని ట్రీట్ అవుతుందో, ఈ వాల్యూస్ అనేది ఏదైతే నేను తీసుకున్నానో, ఇక్కడ అనేది కన్వర్ట్ అవుతుంది. లేదు ఇదొచ్చేపాటికి నేను ఇక్కడ 20 అన్నాననుకో 0.2 అని చెప్పేసని, ఆ వాల్యూ అనేది మారిపోతుంది. ఈ విధంగా మనం చేస్తాం. ఇక్కడ ఒక కండిషన్ అనేది అయింది. ఇంకో కండిషన్ ఏంటి నాకు? ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 40 అయితే గ్రీన్ అనేది ఉండాలి. సో, ఏం చేస్తాం ఇక్కడ మనం కండిషనల్ ఫార్మాటింగ్‌లో న్యూ రూల్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఫార్మాట్ దట్ సెల్స్ కంటైన్ అని చెప్పేసని బిట్వీన్ కాదు నాకు కావాల్సింది. ఒకవేళ వాల్యూ గ్రేటర్ థాన్ 40% అనేది ఉంటే, ఇక్కడొచ్చేపాటికి మనం హెల్పర్ సాయంతో తీసుకుంటాం. 40 అనేది ఉంటే ఎందులో కావాలి నాకు గ్రీన్ అనే దాంట్లో కావాలి. సో, ఫార్మాట్‌లోకెళ్ళి ఫిల్ వచ్చేపాటికి ఈ గ్రీన్ అని చెప్తాం. ఫాంట్ వచ్చేపాటికి ఏదైతే మనకి వాల్యూ అనేది ఉందో, అదొచ్చేపాటికి డార్క్ కలర్ గ్రీన్‌లోకి అని చెప్పేసి చెప్తాం.
ఈ విధంగా కనిపించింది. లేదు ఒకవేళ వద్దనుకున్నారనుకో ఏం చేస్తారు, ఈ ఫార్మాట్‌లోకెళ్ళి గ్రీన్ కలర్ అనేది మారుస్తారు. ఇలా కనిపించిద్ది. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి చెప్తాం. ఇలా కనిపించింది నాకు. ఒకవేళ నేనిక్కడ దీన్ని 0.4 అని చెప్పేసాననుకో, ఏ విధంగా కన్వర్ట్ అయ్యిద్ది ఇక్కడ నాకు? ఓన్లీ వైట్ కింద. ఎందుకని నేనిక్కడ గ్రేటర్ థాన్ అని చెప్పేసానన్నాను. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసని కాల్ చేయాలి. సో, ఈ విధంగా నాకు వాల్యూస్ అనేది విజిబుల్ అవుతాయి. ఒకవేళ నేనిక్కడ ఈ వాల్యూ అనేది 0.05 అన్నానంటే రెడ్ కలర్ కింద చేంజ్ అయిద్ది. లేదు ఈ వాల్యూ అనేది 0.39 అని చెప్పేసని కాల్ చేశానంటే 40కి దగ్గరే కదా మనకు కావాలనుకున్నప్పుడు రాదది. ఓకేనా? ఏదైతే కండిషన్ అని మెన్షన్ చేస్తున్నానో దాన్ని బేస్ చేసుకొని వచ్చిద్ది. ఇందులో ఒకవేళ ఏదైనా కండిషన్ అనేది నేను తీసేయాలనుకో అప్పుడేం చేస్తాను? లేదు ఈసారి నాకు 10 కాదు 15 అని చెప్పేసని అనుకున్నాను. అప్పుడేం చేస్తాను? ఏదైతే మనం వాల్యూస్ అనేది ఉన్నాయనుకున్నామో ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా! ఈ మేనేజ్ రూల్స్‌లోకెళ్తాం. ఓకేనా? ఈ మేనేజ్ రూల్స్‌లో ఒకవేళ న్యూ రూల్ ఏమన్నా క్రియేట్ చేయాలన్నా, ఉన్న రూల్‌ని ఏమన్నా ఎడిట్ చేయాలనుకున్నా, లేదంటే డిలీట్ చేయాలా ఏంటని చెప్పేసనేది. ఇక నాకొచ్చేపాటికి 10 కాదు. ఇదే కదా మనకు కావాల్సినగున్నది. ఈ వాల్యూ అనేది ఎడిట్ చేయాలనుకున్నా. సో, ఎడిట్ రూల్ అని చెప్పేసని కాల్ చేస్తాను. ఇక్కడొచ్చేపాటికి లెస్ థాన్ అని చెప్పేసని ఈసారి ఏమని చెప్తాను? సెల్ వాల్యూ వచ్చేపాటికి 0.15 ఉన్న వాల్యూస్‌ని ఈ ఫార్మాట్‌లో కన్వర్ట్ కావాలని చెప్పేసని కాల్ చేస్తాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి చెప్తాను నేను. ఈ విధంగా నాకు మారుతాయి. ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? కండిషనల్ ఫార్మాటింగ్‌లో ప్రీవియస్ వచ్చేపాటికి నాకు ఏదైతే కండిషన్ అనేది ఉందో, ఈ సెల్స్ బేస్ చేసుకొని ఆ వాల్యూస్ అన్నీ పోయాయి. కానీ నాకు పర్టిక్యులర్ వాల్యూ అనేది పోవాలనుకున్నప్పుడు, కండిషన్ అనేది పోవాలనుకున్నప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్‌లో మేనేజ్ రూల్స్‌లో ఈ లెస్ థాన్ 15 అనేది వద్దనుకుంటున్నాను. ఆ తర్వాత డిలీట్ రూల్ అని చెప్పేసి నేను కాల్ చేస్తాను. ఈ విధంగా పోయిద్ది నాకు. ఇక్కడొచ్చేపాటికి మనం ఓన్లీ ఒక సెల్ అనేది తీసుకుంటున్నాం కదా! అందుకని పోలేదు. సో, ఇక్కడనేది సెలక్షన్ చేసుకుంటూ కండిషనల్ ఫార్మాటింగ్‌లో మేనేజ్ రూల్స్‌లో ఈ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకొని డిలీట్ రూల్ అని చెప్పేసి, ఆ తర్వాత ఓకే అని చెప్పేసి నేను కాల్ చేస్తాను. సో, ఈ విధంగా మనకి మల్టిపుల్ కండిషన్స్ అనేది ఉన్నప్పుడు తీయాలనుకుంటే న్యూ రూల్ అని చెప్పేసి నేను కాల్ చేసి, ఆ తర్వాత మేనేజ్ రూల్స్‌లో మనం డిలీట్ అనేది చేస్తాం. తర్వాత హైలైట్ డూప్లికేట్స్. ఈ హైలైట్ డూప్లికేట్స్ ఏంటంటే, మనకి ఒక డేటా ఉంది. ఈ డేటాలో మనకి ఏది డూప్లికేట్ వచ్చిందని చెప్పేసని అడుగుతాం. ఓకేనా? ఒక కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకుందాం. ఏమని చెప్పేసని, కస్టమర్ అని చెప్పేసని వాళ్ళకి సంబంధించిన ఒక డేటా అనేది ఉంది. అవునా? సో, ఆ తర్వాత ఇక్కడ కస్టమర్ ఏ అనేవాళ్ళున్నారు, బి అనేవాళ్ళున్నారు, సి అనేవాళ్ళున్నారు. సి అనేవాళ్ళున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏ అనేవాళ్ళున్నారు. ఇంకొకళ్ళు సి అనేవాళ్ళున్నారు. ఈ కస్టమర్ అనేవాళ్ళున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా వచ్చేపాటికి ఏంటిది 1, 2, 3 ఆ తర్వాత బి అనే వాళ్ళకొచ్చేపాటికి 3, 4, 5 అని చెప్పేసని. ఇదొచ్చేపాటికి 6, 7, 8 అని చెప్పేసని. మళ్ళీ ఏ అనే వాళ్ళకి 1, 2, 3 అనే ఉంది. ఆ తర్వాత సి అనే వాళ్ళకి 6, 7, 8 అని చెప్పేసని. ఈ విధంగా మనకి ఒక డేటా అని చెప్పేసని ఉందనుకుందాం. అవునా? ఏ కాలమ్ బేస్ చేసుకొని మనం డేటా అనేది రిపీట్ అయిందనుకుంటాం. ఆల్రెడీ నాకు ఏ అనే కస్టమర్ ఉన్నారు. ఇంకొకళ్ళు ఏ అనే కస్టమరు రాంగ్‌గా ఎంట్రీ అనేది అయ్యారు. అవునా? సో, ఇక్కడొచ్చేపాటికి పర్టిక్యులర్ కాలమ్ అనేది మనం చూజ్ చేసుకుంటాం. ఏ కాలమ్ బేస్ చేసుకొని మనం డేటా అనేది డూప్లికేట్ అయింది ఏంటని చెప్పేసని. అవునా? సో, ఇక్కడొచ్చేపాటికి నాకు కస్టమర్ నంబర్ గాని, లేదంటే కస్టమర్ ఐడీ గాని ఏదైతే యూనిక్ వాల్యూ అనేది ఉండిద్దో, ఆ వాల్యూని బేస్ చేసుకొని నేను ఆ కాలమ్ బేస్ చేసుకొని పర్టిక్యులర్ రోలో లేదంటే పర్టిక్యులర్ కాలమ్‌లో డూప్లికేట్ రికార్డ్స్ రాగలం అని చెప్పేసి నేను చెప్తాను. అప్పుడేం చేస్తాం ఫస్టు మనకున్న డేటాలో ఏందంటే కస్టమర్ నంబర్ ఏ కాలమ్స్ ఉన్నాయి కస్టమర్ నంబరు, ఏజు, జాబు, మ్యారిటల్, ఎడ్యుకేషను, డిఫాల్టు, బ్యాలెన్స్, హౌసింగు, లోను, కాంటాక్టు, డే ఇలా మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడొచ్చేపాటికి నా కస్టమర్ నంబర్ అనేది ఒక కస్టమర్ నంబర్ అనేది ఒక కంపెనీలో ఒకళ్ళకే ఉండిద్ది. అవునా? సో, ఏం చేస్తామంటే ఈ కాలమ్ బేస్ చేసుకొని నాకు డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ ఔట్ చేయాలనుకున్నాను. సో, ఈ కాలమ్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. ఇక్కడ ఏమన్నారు ఫస్టు సెలెక్ట్ ద వాల్యూస్ ఇన్ ద కాలమ్ అని చెప్పేసని. హోము కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్‌లో డూప్లికేట్ వాల్యూస్. ఏం చేస్తాం ఇక్కడ కాలమ్ అనేది సెలక్షన్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్ రూల్స్‌లో ఆ తర్వాత డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పేసి. సో, వన్స్ ఎప్పుడైతే డూప్లికేట్ అని చెప్పేసని అన్నామో ఇక్కడ మనకి ఒక ఫార్మాట్ లాగా వస్తుంది. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని చెప్తాం. ఇప్పుడు నేను చూసుకున్నాననుకో ఇక్కడ 3038 ఉన్నారు. ఇక్కడ కూడా నాకు 3038 ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకొచ్చేపాటికి రిపీట్ అనేది అవుతుంది. అవునా? ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన సేమ్ ఇన్ఫర్మేషను. ఇది కూడా వాళ్ళకి సంబంధించిన సేమ్ ఇన్ఫర్మేషన్. అవునా? ఈ వాల్యూ బేస్ చేసుకొని నేనేమని చెప్తాను, వీళ్ళొచ్చేపాటికి డూప్లికేట్‌గా రీ ఎంట్రీ అనేది అయ్యారని చెప్పేసని చెప్తాం. ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే మనం డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ ఔట్ చేసామో, తర్వాత రిమూవ్ చేయాలిగా. తర్వాత టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్. ఇక్కడ ఆల్రెడీ మనం డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ ఔట్ చేసాం. తర్వాత ఏమని చెప్తాం మనం ఇక్కడ, ఇక్కడేమని చెప్తున్నారు, ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ అనేది రిమూవ్ చేయాలంటే మీరేం చేయాలంటే, మనకేమనుకున్నాం ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, మెను ఇవన్నీ ఉన్నాయనుకున్నాం కదా! ఇవొచ్చేపాటికి మెనూ బార్ అని చెప్పేసని అనుకున్నాం కదా! ఈ మెనూలో డేటా అని చెప్పేసని ఉండిద్ది. ఈ డేటాలో ఏం చేయాలంటే, మనకొచ్చేపాటికి ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే
ఈ డేటా అనే దాంట్లో ఓకేనా, ఈ డేటా అనే మెనూ బార్లో మనకు వచ్చేపాటికి డేటా టూల్స్లో, ఈ డేటా టూల్స్లో మనకు వచ్చేపాటికి ఇక్కడ మీకు కనిపించింది రిమూవ్ డూప్లికేట్స్ అని చెప్పేసి అని ఇక్కడ కనిపించింది. నాకు వచ్చేపాటికి నా వర్షన్ అనేది వేరు, మీ వర్షన్ అనేది వేరుగా ఉండేది. ఓకేనా, అక్కడ వచ్చేపాటికి చూసుకోవాలి ఏ వాల్యూ తీసుకుంటున్నాం ఏంటని చెప్పేసి అని. ఇక్కడ మనకు కనిపించింది ఏంటిది, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేపాటికి డేటా అనే ట్యాబ్లో, ఆ తర్వాత డేటా టూల్స్లో, ఈ డేటా టూల్స్లో మనకి రిమూవ్ డూప్లికేట్స్ అని చెప్పేసి అని కనిపించేది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఏదైతే మనం సెలెక్షన్ చేసుకున్నామో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం కాలమ్ అని సెలెక్షన్ చేసుకోవాలి. డేటాలో, డేటా టూల్స్లో ఇక్కడ మీకు రిమూవ్ డూప్లికేట్స్ అని ఉంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ మౌస్ అనేది హోవర్ చేస్తారో ఇక్కడ మనకు కనిపించింది ఈ రిమూవ్ డూప్లికేట్స్ అనేది చెప్తాం. ఇది ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ ద సెలక్షన్ కంటిన్యూ విత్ కరెక్ట్ సెలక్షన్ అనేది. ఇక్కడ వచ్చేపాటికి ఎక్స్పాండ్ ద సెలక్షన్ అని చెప్పేసి తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అనేది అవ్వాలి. ఇక్కడ వచ్చేపాటికి ఆల్రెడీ ఒక యూనిక్ వాల్యూ ఉంది. తర్వాత వచ్చేపాటికి ఈ నెంబర్ అనేది పోయి వాళ్ళ వేరే నెంబర్ వాళ్ళ ప్లేస్లో రావాలని చెప్పేసి కాదు. సో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ ద సెలక్షన్ అని చెప్పేసి రిమూవ్ డూప్లికేట్స్ అని చెప్పేసి ఇక్కడ డిఫాల్ట్గా కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ అయ్యి ఉంటాయి. అన్సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి ఏ కాలం బేస్ చేసుకుని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కస్టమర్ నెంబరు అదనే సెలెక్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి కాల్ చేస్తాం. 3 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఎన్నైతే యూనిక్ అనేది ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది చూపెడతారు ఇక్కడ. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి ఉంటాం. ఇక్కడ ఎక్స్పాండ్ ద సెలక్షన్ అనేది తీసుకోలేదనుకో మనం ఏమవుతుంది ఏంటనేది చూపెడతాం. ఓకేనా, ఇక్కడ వచ్చేపాటికి ఇది యూనిక్ వాల్యూ, ఈ పర్టికులర్ రో అనేది. ఆ తర్వాత ఇక్కడ నేనేంటి, ఇది కూడా నాకు డూప్లికేట్ ఎంట్రీ అనేది అయింది. దీన్ని ఏం చేస్తానంటే ఒక కలర్ కోడింగ్ అనేది ఇస్తాను. ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా రెడ్ కలర్లో చెప్తున్నాను. ఒకవేళ మనం ఎక్స్పాండ్ ద సెలక్షన్ అనేది తీసుకోలేదనుకో ఏమైందంటే ఈ 3038 అనేది డిలీట్ అయ్యి 3050 అనేది పైకి అనేది వచ్చింది. ఓకేనా, అదనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, సెలక్షన్ చేసుకుంటూ కాలం అనేది, ఆ తర్వాత డేటా ట్యాబ్లో రిమూవ్ డూప్లికేట్స్లో ఇక్కడ ఎక్స్పాండ్ సెలక్షన్ కాకుండా కంటిన్యూ విత్ కరెక్ట్ సెలక్షన్ అని అనుకో, రిమూవ్ డూప్లికేట్స్ అని ఇక్కడ కస్టమర్ నెంబర్ అని అవునని చెప్పేసి అంటావు. ఆ తర్వాత ఓకే అన్నావు అనుకో ఏమవుతుంది, నాకు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఉంది. కానీ ప్రీవియస్ ఏదైతే నెంబర్ అనేది ఉందో ఆ నెంబర్ అనేది డిలీట్ అయిపోయి కింద నెంబర్ పైకి అనేది వచ్చింది. ఓకేనా, అదనేది చూసుకోవాలి. సో ఎక్స్పాండ్ ద సెలక్షన్ కంటిన్యూ విత్ కరెక్ట్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. అది ఏం చెప్తాం ఇక్కడ డేటాలో రిమూవ్ డూప్లికేట్స్లో ఎక్స్పాండ్ ద సెలక్షన్ అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ అవ్వాలి కాబట్టి ఎక్స్పాండ్ ద సెలక్షన్ అంటూ. ఆ తర్వాత రిమూవ్ డూప్లికేట్స్ అని డిఫాల్ట్గా అన్ని సెలెక్ట్ అయ్యి అన్సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి సెలెక్ట్ కస్టమర్ నెంబర్ ఒకటి అని చెప్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు మనకి వాళ్ళకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ అయింది. ఓకే, ఈ విధంగా చేస్తాం రిమూవ్ డూప్లికేట్స్ అనేది.